అండి, చూస్తుండగానే ఈ సంవత్సరం అయితే ముగిసిపోయింది కదా. ఇంకొన్ని గంటల్లోనే ఈ ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇయర్ అయిపోయి కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాం కదా. ఏ చేసినా కొత్తగా ఉండాలి అంటే పాస్ట్ ఇయర్స్ లో ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని సెట్ చేసుకోవడం, రిజల్యూషన్ ఏమైనా ఆలోచించుకోవాలి కదా. మీరేమైనా ఆలోచించుకున్నారా? నాతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే లో మీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, అంటే మీరు బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకైతే క్షమాపణ అయితే చెప్పండి. ఎవరైనా మీకు మంచి చేసి ఉంటే, అంటే వాళ్ళ ద్వారా మీకు మంచి జరుగుంటే వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పండి. సారీ అండ్ థ్యాంక్ యూ చిన్న వర్డ్సే కదా, ఒక్కసారి చెప్పి చూడండి. మీ మనసు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఒక చిన్న మాట చెప్తా వినండి. మన లైఫ్ ఎలాంటిదంటే, మన లైఫ్ ఈజ్ ఏ బుక్. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ పేజ్, ఎవ్రీ మంత్ ఈజ్ ఏ న్యూ చాప్టర్. అలాగే ఎవ్రీ ఇయర్ ఈజ్ ఏ న్యూ సిరీస్ అనమాట. ఇలా కొత్తగా లైఫ్ అయితే స్టార్ట్ చేయండి. ఇయర్స్ అనేది వస్తూ పోతూనే ఉంటాయి, కానీ ఈ ఇయర్ లో మనం 365 డేస్ లో మనం ఏమైనా తప్పులు చేసామా, వాటిని ఎలా సర్దిద్దుకోవాలి, ఇంకా కొత్తగా మన లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్యూ అవర్స్ లో ఈ ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది కదా. చెప్పా కదా సారీ కానీ థ్యాంక్స్ కానీ ఒక్కసారి చెప్పి చూడండి. మీ మనసు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికి, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.